ప్రస్తుతం మనం లూలు మాల్ లో ఉన్నటువంటి ఫైర్ స్టోన్ గ్రిల్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సమ్మర్ కార్నివాల్ జరుగుతోంది, అంటే ఫుడ్ ఫెస్ట్ అన్నమాట. ఒకసారి మనం కూడా చూసేద్దాం రండి. ఎంటర్ అవుతానే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, గ్రిల్ చికెన్. అంటే మనం చూస్తుంటాం కదా ఫైర్ స్టోన్ కాబట్టి అలాగా సేమ్ అబ్బాయిని పెట్టి చెఫ్ ని తను ఫైర్ మీద ఏవైతే చికెన్ లేదా ఇంకా గ్రిల్డ్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ చేస్తున్నట్టుగా ఇక్కడ పెట్టారు. ఒకసారి చూడండి. తర్వాత వచ్చేసి ఏమేమి ఉన్నాయో కూడా డిస్ప్లేలో ఉంది. ఇక్కడ సూప్, చాట్ కౌంటర్ ఉంది, వెల్కమ్ డ్రింక్స్, నాన్ వెజ్, వెజ్, నెక్స్ట్ ఇంకా ఏమో డెజర్ట్స్, సపరేట్గా కిడ్స్ కౌంటరు, పిజ్జా కౌంటరు, ఐస్ క్రీమ్స్, ఇన్ని వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది. ఎంటర్ అవుతానే మనకి కిడ్స్ ఉంది చూడండి, కిడ్ అని చెప్పేసి కనిపిస్తా ఉంది. కిడ్స్ ఉంది. ఓనర్ ఎవరో చూద్దాం ఫస్ట్, తర్వాత సంగతి మిగతా అన్ని. హాయ్, ఇదేంటి మీరు ఇక్కడ? ఇది మన రెస్టారెంట్ అండి. మాస్టర్ పీస్ వాళ్ళదా? అవును మేడం, మాస్టర్ పీస్ వాళ్ళది. ఇది మా సెకండ్ యూనిట్ మేడం, ఫైర్ స్టోన్ గ్రిల్ అని. యాక్చువల్లీ నేను 2 days బ్యాక్ బాబుతోటి మాల్కి వచ్చినప్పుడు ఫైర్ స్టోన్ గ్రిల్ అని చూసి కార్నివాల్ ఏదో నడుస్తుంది. అప్పటికి ఇంకా ఫుడ్ కార్నివల్ మేడం, ఇవాళ నుంచే స్టార్టింగ్. అడిగితే వాళ్ళు 2 days స్టార్ట్ అవుతుంది అన్నారు. అవును మేడం. సరే, మళ్ళీ ఈ రోజు మేము మాల్కి వచ్చినప్పుడు ఒకసారి కెమెరాస్ కూడా పిలిపిద్దామని చెప్పి పిలిపించి అవునండి, వారం ముందే డెకోర్ అది అంతా చేస్తూ ఉన్నాము. కానీ మీదంటే నాకు ఇది మనదే మేడం. ఎన్ని పెట్టారండి హైదరాబాద్ అంతా? 3 మేడం, 3 ఉన్నాయి. మాస్టర్ పీస్ బఫే ఉంది, ఇది ఫైర్ స్టోన్ గ్రిల్ ఉంది, బార్బిక్యూ హాల్ ఒకటి, ఇంకొకటి ఉంది మేడం కొండాపూర్ లో. మొత్తం 3 ప్రాజెక్ట్స్. సర్ప్రైజ్ అండి. థ్యాంక్ యూ మేడం. యా మేడం, కార్నివల్ షూటింగ్ కి వచ్చారా మేడం? ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. చూస్తున్నాము, సో అందుకని చెప్పేసి వచ్చాం అనమాట. థ్యాంక్ యూ మేడం. మీదైతే ఇంకా నేను ఇంకా షూర్ మేడం, నేను అంతా చెప్తాను. తప్పకుండా వెళ్దామా? యా షూర్. సో ఫుడ్ కార్నివాల్ స్టార్ట్ చేశారు. అయితే ఫస్ట్ కిడ్స్ ది మాల్ వచ్చేది ఎక్కువ కిడ్స్. అవును మేడం. ఇవేంటండి వాళ్ళ అట్రాక్టివ్ అన్ని ఏదో పెట్టారు ఇక్కడ. బెలూన్ ట్విస్టర్స్, టాటూ కౌంటర్స్ మేడం. ఎందుకు? ఇప్పుడు ఫుడ్ కార్నివాల్ జరుగుతుంది కాబట్టి కిడ్స్ స్పెషాలిటీస్ ఇవి రోజు ఉంటాయండి. మనం June 15th వరకు చేస్తాం. కిడ్స్ కి వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళ దగ్గర చేయించుకుని తీసుకెళ్తారు మేడం. డిఫరెంట్ షేప్స్ లో బెలూన్ ట్విస్టర్స్ చేస్తారు. ఇతనేమో టాటూస్ వేస్తాడు, వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ అట్లాగా. సో వీళ్ళు ఈ మంత్ మొత్తం కూడా టిల్ కార్నివాల్ ఉన్నంత వరకు వీళ్ళు కూడా May 5th నుంచి June 15th వరకు ఫుడ్ కార్నివాల్ స్పెషల్. ఇక్కడ అంతా పిల్లలకి అండి. చాక్లెట్ ఫౌంటైన్ ఉంటుంది, పాప్కార్న్ ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి. ఎలా ఉంది? బాగుందా? ఓహో, అన్ని తినేస్తావా? అన్ని పెట్టేస్తున్నావు? చుస్కీలు అన్ని నీకేనా? 1 2 3 ఓకే. సో ఇట్లా అండి, కిడ్స్ ఎలా అయితే అట్రాక్ట్ అయిపోతున్నారో ఇక్కడ ఇవి మన చిన్నప్పుడు మనం తినే వాళ్ళం. ఈ చుస్కీలు గుర్తుందా? చిన్న హోల్ చేసుకుని మనం తినొచ్చు అనమాట. సో ఇవి చేపిస్తున్నాము. మ్యాంగో ఇప్పుడు సీజన్ కదా, సీజన్ అందుకని. సో మన దగ్గర ఇది కోన్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి అండ్ కోల్డ్ స్టోన్ ఉంది. సో ఇక్కడ మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఒక 10 వెరైటీస్ ఉంటాయి. సో ఇవన్నీ కిడ్స్ స్పెషాలిటీస్. ఇదేంటండి? సో ఇక్కడికి వచ్చేసరికి మేడం వెజ్ వాళ్ళకి అనమాట. ఓన్లీ వెజ్. స్మైలీస్ కానీ, ఇవి టిక్కీస్ కానీ, చీజ్ షార్ట్స్ కానీ. సో ఇవేంటంటే చెరుకుతో చేసాం. ఇది ఈ స్టిక్ కాదు, ఇది చెరుకు. తినేయచ్చా? చెరుకు ఇది మామూలుగా వేపిస్తే మనం తినేయచ్చు. ఇది ఇలా ఉంటుంది, మనం ఇలా మొత్తం తినేయచ్చు అనమాట స్టిక్ తో సహా. ఇందులో ఏది అడిగితే మనకి అది వేసి అది వీళ్ళు మనకి ఇమీడియట్ గా ఫ్రై చేసి ఇస్తారు. స్పెషాలిటీ వెజ్ ఎగ్జాటిక్ కౌంటర్ అంటాం దీన్ని. మనకి ఏది కావాలంటే అది వాళ్ళు వెంటనే ఫ్రై చేసి ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తారు ఈ కౌంటర్ లో. ఇక్కడికి వచ్చేసరికి వెజ్ నూడిల్స్. సో ఇది మన బాగా స్పెషల్ కౌంటర్ అనమాట. సో ఎవ్రీ వన్స్ ఫేవరెట్ ఇది. సో ఆల్ ద ఎగ్జాటిక్ మీట్ ఉంటుంది ఇక్కడ. నాన్ వెజ్ ఆక్టోపస్ ఉంటుంది, ష్రిమ్స్ ఉంటుంది, మనకి మటన్ లివర్ ఉంటుందండి. సో అట్లాగా స్క్విడ్ ఉంది. సో సీ ఫుడ్స్ ఇలా ఎగ్జాటిక్ మీట్ అనమాట. సో అలా ఫిష్ కూడా అలాగా పీసెస్, పెద్ద ఫిష్ మన తెలుగు వాళ్ళ ఫేవరెట్ అనమాట, ఫిష్ ఫ్రై. అవునా? మనకి ఏది కావాలంటే అది ఇక్కడికి చేస్తే వాళ్ళు మొత్తం మనకి ఫ్రై చేసి ఇచ్చారు లైవ్ కౌంటర్ లో. ఇది ఇక్కడ బాగా లైక్ చేస్తారు అందరూ. ఇవన్నీ కూడా స్టార్టర్సే కదా? అన్ని స్టార్టర్స్. సో ఇప్పుడు ఈ వాల్కనో స్టోన్ లో ఏమేమి ఉన్నాయి చెప్పండి. సో మన వాల్కనో స్టోర్ టేబుల్ మీద ఇలా పెడతాం మేడం. ఏమవుతుందంటే టేస్ట్ ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది. ఒక గంట సేపు అయినా కానీ అది వేడిగానే ఉంటది. మనం ఏం కబుర్లో పడి మనం లేట్ గా తిన్నా కానీ ఇప్పుడు మన కంప్లైంట్ అదే కదా, ప్రతి రెస్టారెంట్ కి వెళ్తే ఆరిపోతాయి, వెంటనే తినలేం. కానీ ఇది ఏంటంటే మీరు ఎంత
సేపు ఉన్న 1 అవర్ అయినా కానీ దీని వేడి ఇలా ఉంటుంది. ఇది చూడండి అలా ఉడుకుతా ఉంటుంది. ఇవన్నీ మన దగ్గర ఉన్న నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్. ఇటు సైడ్ ఇంకా అక్కడ ఉన్నాయి ఇంకా వెజ్ స్టార్టర్స్. మన దగ్గర ఇంకా ఒక 7-8 స్టార్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు లైవ్ కౌంటర్ లో దొరకవు, ఇక్కడికే టేబుల్ సర్వ్ చేస్తారు. ఇవన్నీ టేబుల్ కి సర్వ్ చేస్తారు మేడం. లైవ్ కౌంటర్ లో ఇందాక మీరు చూపించినవన్నీ అక్కడికి వెళ్ళి కస్టమర్ సర్వీస్ చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసిన టేబుల్ కి తెచ్చి ఇచ్చేస్తారు అనమాట. సో ఇదేంటంటే పత్రాని తవా ఫిష్ ఇక్కడ చాలా ఫేమస్ ఐటమ్. ఇది వచ్చేసేమో ప్రాన్స్ ఐటమ్. ఇవన్నీ టేబుల్ సర్వీస్ జరుగుద్ది అనమాట. ఓకే ఓకే. సో ఇది లూక్మీ కబాబ్, ఇది మటన్ షీక్ కబాబ్, ఇది చాలా ఫేమస్ ఐటమ్. సో ఇది చికెన్ మ్యాంగో చికెన్ కబాబ్. ఇది ఏంటంటే మన తెలుగు స్టైల్లో చికెన్ ఫ్రైడ్ ఐటమ్. ఆల్ ద కుసిన్స్ కూడా కవర్ అయ్యేలాగా చేసుకొస్తాం. సో వెజ్ లో కూడా కాంటినెంటల్ వెజ్ బ్రూసెట్టా, మ్యాంగో వెజ్ బ్రూసెట్టా ఉంది అక్కడ. పన్నీర్, మష్రూమ్ షార్ట్స్ అని పీసెస్. నేను అవి ఇదన్న స్వీట్ కార్న్ అనుకున్నాను. లేదు మేడం, అది మ్యాంగో బ్రూసెట్టా. సో కాంటినెంటల్ డిష్ అన్నమాట. సో బేబీ కార్న్ ఫ్రై ఇది. సో మష్రూమ్ షార్ట్స్ అవి వెజ్. వెజ్ చీజ్ బాల్స్ ఇవన్నీ మనకి టేబుల్ సర్వీస్ అవుతాయి మేడం. మిగతా అన్ని మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. మొత్తం మనకి 170+ వెరైటీస్ ఆఫ్ మెనూ ఉంది ఫుడ్ కార్నివల్ గురించి. నార్మల్ గా అయితే 150+ వెరైటీస్. ఇప్పుడైనా చాలానే ఉన్నాయి, చాలా ఒక 25 యాడ్ అయ్యాయి. ఒక 25 ఈ మంత్ మొత్తము యాడ్ అయ్యాయి. ఎక్స్ట్రా ఉంటాయి. ఓకే, ఒక్కసారి మెయిన్ కోర్స్ చూద్దాం. షూర్. ఇక్కడ నుంచి మెయిన్ కోర్స్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మెయిన్ కోర్స్ మేడం. సో ఇవన్నీ కాంటినెంటల్ సాలెడ్, పాస్తా సాలెడ్ ఉంటుంది, సీజర్ సాలెడ్, రష్యన్ సాలెడ్, మ్యాంగో బీట్రూట్ పైనాపిల్ సాలెడ్. యా. సో ఇక్కడ బ్రోకలీ అండ్ క్యారెట్ సాలెడ్, కర్డ్ ఐటమ్స్, మనందరికి ఫేవరెట్ ఉలవచారు ఉంటుంది. సో గ్రీన్ సాలెడ్స్ నా ఫేవరెట్. ఇక్కడ వచ్చేసరికి వెజ్ బర్గర్స్ మేడం ఇందులో. సో ఇవన్నీ వెజ్ బర్గర్స్. సో ఇది మన సూప్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. వెజ్ అనుకుంటండి. పన్నీర్ థాయ్ కర్రీ ఉంటుంది ఇక్కడ, ఎల్లో థాయ్ కర్రీ. ఇక్కడ చాలా ఇది ఫేమస్ ఇది డిష్. సో ఇది మన గుత్తి వంకాయ. ఇది మష్రూమ్స్ ఫ్రై కూడా ఉంది మేడం ఇక్కడ, చాలా బాగుంటది. పొడి మష్రూమ్స్ ఫ్రై అన్నమాట. సూపర్. ఇది వెజ్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ మేడం. అరిటాకులో పెట్టారు చూడండి, హెల్త్ కూడా మంచిది. అది టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది మేడం. అది ప్లస్ హెల్త్ కూడా కదండి. ఇది మన ఇదేంటిది ఇక్కడ నుంచి నాన్ వెజ్ ఐటమ్, జాఫ్రానీ చికెన్ బిర్యానీ. సో ఇక్కడ వచ్చేసరికి మ్యాంగో ఫిష్ కర్రీ అండి, ఎగ్ మసాలా కర్రీ. మ్యాంగో పీసెస్ వేస్తారండి అది. ఇది చాలా ఫేమస్ మేడం ఇక్కడ, చాలా బాగుంటుంది. గోంగూర చికెన్ మేడం. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కూడా బాగా వస్తారును మనకి ఇక్కడ. సో కొంచెం వాళ్ళ వెరైటీ కూడా ఉండాలని నిహారీ గోస్ట్ అన్నమాట. ఇది కూడా చికెన్ కర్రీ, నిహారీ గోస్ట్ అంటారు దీన్ని. క్రాబ్ మసాలా. సో ఇది వచ్చేసి మన క్రాబ్ కర్రీ మేడం. క్రాబ్ అసలు తీసుకుని తినడం కష్టం అంట. అవును మేడం, దాని కటర్స్ తోనే చేస్తారు. వైట్ రైస్. మటన్ మరాగ్ మేడం. ఇది బాగా మటన్ సూప్ ని లైక్ వైట్ కలర్ లో చేస్తాం కదా, మటన్ మరాగ్ సూప్ అంటారు దీన్ని. సో ఇది చాలా లైక్ చేస్తారు అసలు. మన ఓల్డ్ సిటీ నుంచి వస్తారు. ఓల్డ్ సిటీ నుంచి కూడా వస్తారండి. ఓల్డ్ సిటీ నుంచి వస్తారు మేడం దీనికోసం. బాగా ఇది నైట్ అంతా ఉడికిస్తారండి. ఈ సూప్ ని మనం 1 గంటలో 2 గంటల్లో చేయలేము. ఆ మటన్ అనేది నైట్ మొత్తం మెత్తగా ఉడికిపోతుంది. సో ఇది చికెన్ బర్గర్, ఇది చికెన్ సాలెడ్స్ మేడం. ఇవన్నీ పికిల్స్, పొడిలు, అండ్ ఇది అసార్టెడ్ పాపడ్స్. ఇది వచ్చేసి మనం మెయిన్ కోర్స్ అండి. సో ఇంకా మనకి ఇక్కడ లైవ్ కౌంటర్స్ ఉంటాయి. సో లైవ్ కౌంటర్స్ లో మనకి ఇలా మోమోస్ ఉంటాయండి. మోమోసా ఇవి? ఓకే. ఇవి కూడా ఆకు పెట్టారు. పానీపూరీస్, అవి చాటా? ఇదంతా చాట్ మేడం. పాపిడి చాట్, పానీపూరీస్. ఇదేం చాట్ అండి? దహిపూరి, బేల్పూరి, పాపిడి చాట్. అతను చేస్తున్నాడు ఏంటది? ఆ పిజ్జాస్ మేడం. ఇది మన స్పెషల్ పాస్తా కౌంటర్. వైట్ పాస్తా, రెడ్ పాస్తా 2 కూడా ఉంటాయి ఇక్కడ. సో అతను అక్కడ చేసేది పిజ్జా. ఫుడ్ అంతా తిని వెళ్ళిపోయేటప్పుడు పాన్ షాట్స్ మేడం, చాలా బాగుంటాయి. అంటే పానా? పాన్ మేడం. సూపర్ అండి. ఎక్కడ ఉండదు ఇలాగా. లేదు మేడం, పాన్ షాట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ కూడా డెజర్ట్స్. డెజర్ట్స్ మేడం. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మనం ఏంటంటే ఎక్కువగా మ్యాంగో స్పెషాలిటీ మీదే కాన్సన్ట్రేట్ చేసిన మెనూ అన్నమాట ఇది. మన దగ్గర మొత్తం మీద 12 to 14 వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ ఉంటాయి మేడం. ఒక 3 వెరైటీస్ ఆఫ్ పేస్ట్రీస్ ఉంటాయి, చీజ్ కేక్స్ ఉంటాయి, సో రోల్స్ ఉంటాయి, ఫ్రెష్ ఫ్రూట్. ఇదంతా ఫ్రెష్ ఫ్రూట్, కట్ ఫ్రూట్స్. సో టార్ట్స్ అంటారు, మ్యాంగో టార్ట్ అంటారు దీన్ని. మ్యాంగో పేస్ట్రీస్. ఇది కూడా మ్యాంగో కలాకండ్ అండి. సో పైనాపిల్ అప్సైడ్ డౌన్ కేక్, ఇది ప్లెయిన్ కేక్. ఇదేమో చాక్లెట్ టెరైన్ అని చెప్పి, ఇది చాక్లెట్ మడ్ కేక్ లాగా బాగుంటుంది. ఇది కూడా మ్యాంగో కీర్ అండి. ఇది ఇప్పుడు మాది
సిగ్నేచర్ డెజర్ట్ మేడం. చాలా స్పెషల్ కదా మ్యాంగో యా కీర్. ఎక్కడ ఇక్కడ ఉండదు మేడం మ్యాంగో ఖీర్. మిగతా అన్ని చూస్తాం ఆల్మోస్ట్, కానీ మ్యాంగో కీర్. మూంగ్ దాల్ హల్వా కూడా బాగా అందరికి ఫేవరెట్ ఉంటుంది. సో గులాబ్ జామున్, రసగుల్లా కూడా అటువైపు ఉంటాయి. సో మొత్తం మీద ఒక 12 to 14 వరకు మనము డెజర్ట్స్ ఇక్కడ కవర్ చేస్తాం. ఎంత అండి కాస్ట్? అంటే మరీ ఏమన్నా వెజ్ కి నాన్ వెజ్? వెజ్ వాళ్ళకి ఇప్పుడు 849 మేడం మనది కాస్ట్, ఇంక్లూడింగ్ జిఎస్టీ ఉంటుంది మేడం. ఆ జిఎస్టీ ఎక్కువ ఉండదు, ఒక 5% అంతే, తప్పది అది. సో 949 వచ్చేసి నాన్ వెజ్ వాళ్ళకి అండి. కిడ్స్కి వచ్చేసి హాఫ్ ప్రైస్ 499 అట్లా తీసుకుంటాం. ఒక 5 years బిలో కిడ్స్కి అయితేనండి ఫ్రీ. 5 years బిలో కిడ్స్కి ఫ్రీ చేసేస్తాం. 10 years బిలో వాళ్ళకి ఏంటంటే హాఫ్ ఛార్జ్ లాగా తీసుకుంటాం అంతే. ఓకే. ఇంకొకటి ఏంటంటే నేను ఇందాక చూసానండి, చాట్ బండి ఏమంటారు, పానీపూరి బండి మొత్తం తిరుగుతా ఉంది. ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తా ఉంది పానీపూరి బండి. ఒకసారి చూద్దామా? చూద్దాం మేడం. మొబైల్ పానీపూరి అండి. ఇది మూవ్ అవుతూ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళేసి పానీపూరి ఇస్తా ఉంటాడు అనమాట. ఓకే ఓకే. ఎన్ని కావాలని ఇస్తారు కదా? అన్లిమిటెడ్ మేడం. ఏ ఫుడ్ అయినా అన్లిమిటెడ్ దగ్గర. అన్లిమిటెడ్. చాలా బాగుంది అసలు. ఫుల్ క్రౌడ్, రష్ మామూలుగా లేదు అసలు. బాగా రష్. డెకార్ కూడా ఎంత బాగా చేశారో అసలు. అవును మేడం. చెఫ్స్ ఎక్కడి నుంచి అండి? మీ దగ్గర అంతా చాలా స్పెషల్ గా ఉంటారు కదా? ఆల్ ఓవర్ ఇండియా చెఫ్స్ అండి ఇక్కడ కూడా. సో మెనూ వచ్చేసి మనకి మాస్టర్ పీస్ లో మెయిన్ కార్పొరేట్ చెఫ్ డిసైడ్ చేస్తారు మేడం. ఓకే. సో మనకి 15 days కి ఒక మెనూ మారిపోతా ఉంటుంది. ఓకే. సో వీళ్ళందరూ ఏంటంటే they're all trained అన్నమాట. సో మెనూ చేంజ్ అవుతున్నప్పుడు కూడా వచ్చి ట్రైనింగ్ ఇచ్చేసుకుని వీళ్ళకి మొత్తం సెట్ చేసి చెఫ్ అక్కడ ఉంటాడు మనకి. సో వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హోటల్స్ లో చేసి వచ్చిన చెఫ్సే మేడం. ఒకసారి ఎవరైతే తింటున్నారో ఇక్కడికి వచ్చి మనకి వాకిన్ అయ్యి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి చూస్తాం. ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా పాపలు 2 times వచ్చింది, చాలా బాగుంది మమ్మీ అని అన్నారు. నేను మాత్రం ఫస్ట్ టైం వచ్చిన. బాగుందండి. క్రిస్పీ కార్న్ చాలా బాగుందండి. ఉన్నాయన్నీ బాగున్నాయి. మోస్ట్లీ ప్రాన్ కస్టమ్ చేసుకోవచ్చు. మేము వెళ్ళి మా చేతితో చేసుకోవచ్చు అంటే మేము చెప్పాము. సో కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అదేంటి ఇదేంటి అని మాకు నచ్చినట్టు చేసి తీసుకోవచ్చు. ఫస్ట్ టైం యాక్చువల్లీ ఆ అమ్మాయి బర్త్డే ట్రీట్ ఇస్తుందని వచ్చాము. ఎలా ఉంది? బాగుంది. ఏది నచ్చింది ఎక్కువ? చికెన్ స్టార్టర్స్ నచ్చాయి, బిర్యానీ, సూప్ కూడా బాగుంది, మటన్ సూప్ బాగుంది. యా, స్టార్టర్స్ కూడా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి, అవి ట్రై చేయాలి. ఏది నచ్చింది? ఐస్ క్రీమ్ నచ్చింది. ఐస్ క్రీమ్ నచ్చింది. గుడ్ గర్ల్. బాగుందా? బాగుంది. ఏ ఫుడ్? పన్నీరా? కర్డ్ రైస్ బాగుందా? కర్డ్ రైస్ బాగుందా? పిజ్జా. వెరీ నైస్ ఫుడ్, నైస్ అంబియన్స్, నైస్ సర్వీస్, అన్ని బాగున్నాయి. ఏది బాగా నచ్చింది ఫుడ్ లో? క్రిస్పీ కార్న్ బాగుంది, స్టార్టర్స్ అన్ని బాగున్నాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే లైవ్ మ్యూజిక్. లైవ్ మ్యూజిక్ చాలా బాగుంది. నైస్ ఫుడ్. ఫస్ట్ టైం వచ్చారా? సెకండ్ టైం ఇది. ఫస్ట్ టైం ఆల్రెడీ ఎంజాయ్ చేశాను, సెకండ్ టైం కూడా బాగుంది ఫుడ్. నైస్, వెరీ నైస్. థర్డ్ టైం కూడా ట్రై చేస్తున్నాడు. చాలా బాగుంది. ఏది బాగుంది? ఎక్కువ ఏది నచ్చింది? కేక్స్. కేక్స్ నచ్చాయా? ఇంకా చికెన్. అవునా? ఫస్ట్ టైం వచ్చావా? ఇంత ముందు వచ్చావా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వచ్చావా? అవును, ఫస్ట్ టైం. ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఏ ఫుడ్ నచ్చింది ఎక్కువ? ఇక్కడ స్పంజ్ కేక్ తో ఒక చాక్లెట్ ఫౌంటైన్ ఉంది, అది నచ్చింది. అది నచ్చిందా? మళ్ళీ వస్తావా? వస్తా. టేస్ట్ వైజ్ అన్ని ఐటమ్స్ బాగున్నాయి. దిస్ ద సెకండ్ టైం అనమాట. సెకండ్ టైం వచ్చాము మేము. ఫస్ట్ మా వైఫ్తో వచ్చాను, తర్వాత మా ఫ్యామిలీని అందరినీ తీసుకొని వచ్చాను. సో టేస్ట్ వైజ్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. స్టార్టర్స్, ఎస్పెషల్లీ స్టార్టర్స్ ఆర్ వెరీ నైస్. చీజీ బాల్స్, క్రిస్పీ కార్న్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ అన్నీ బాగున్నాయి. ఇట్ ఈస్ అ గుడ్ అంబియన్స్ కూడా చాలా బెటర్ ఉంది అనమాట. వెరీ వెల్ వెంటిలేటెడ్. ఐ మీన్ చాలా కండిషన్ కూడా ఉంది. ఇట్స్ వెరీ గుడ్. ఐ మీన్ అంబియన్స్ వైజ్, ఫుడ్ వైజ్, పీపుల్ విల్ ఎంజాయ్. ఐ మీన్ ఫ్యామిలీస్ అందరు వచ్చి దే విల్ ఎంజాయ్ ప్రాపర్లీ. సో మేము అందరు కిడ్స్తోని మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో వచ్చాము. సో ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్ ద ఫుడ్. ఇట్స్ వెరీ నైస్. యా ఆఫ్ కోర్స్ ఎక్సలెంట్ ఉంది. సెకండ్ టైం వచ్చాము, అందుకనే వీఆర్ వాంటింగ్ టు కమ్ థర్డ్ టైం ఆల్సో. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.